షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించే అధికారం ఎవరికి ఉంది? కేవలం కేంద్రానికైనా, పార్లమెంటుకైనా, రాష్ట్రాలకు కూడా ఉందా అనే అంశాన్ని విచారణ జరుపుతున్న సమయంలో రిజర్వేషన్ విధానాలపైన చాలా కీలకమైన ప్రభావాన్ని చూపే వ్యాఖ్యలు సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ బెంచ్ వ్యాఖ్యానాలు చేసింది. ఇష్యూ ఏంటంటే, మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎస్సీ వర్గీకరణ డిమాండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మాలలు, మాదిగలు రెండు షెడ్యూల్ కులాలైనప్పటికీ రిజర్వేషన్ బెనిఫిట్స్ మాదిగలకు తక్కువగా అందుతున్నాయంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ పుట్టింది. మాదిగ ఇతర ఉపకులాలకు రిజర్వేషన్లలో ప్రాధాన్యత ఇవ్వాలి, అందుకు అనుగుణంగా షెడ్యూల్ కాస్ట్లను సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ చేయాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ డిమాండ్ను అనుకూలంగా 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ యాక్ట్ అని వచ్చింది. దాని ద్వారా షెడ్యూల్ కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించారు. ఈ చట్టాన్ని ఈవి చెన్నయ్య కేసుగా పిలువబడే కేసులో కోర్టు కొట్టివేస్తూ షెడ్యూల్డ్ కులాలను రాష్ట్రపతి నిర్ణయిస్తాడు కనుక ఈ అధికారం రాష్ట్రాలకు లేదు, వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్ మాత్రమే వర్గీకరణ చేయగలుగుతుంది. అయినా షెడ్యూల్డ్ కులాలు అంటే భిన్నమైనటువంటి కులాలు కాదు, దే ఆర్ హోమోజీనియస్ కాస్ట్, ఒకే రకమైన కులాలు గనక వాళ్ళను వర్గీకరించకూడదు అంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు తర్వాత మళ్ళీ 2006లో మళ్ళీ పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు కూడా వచ్చింది. అంటే ఈవి చెన్నయ్య కేసులో తీర్పు చెప్పాక కూడా పంజాబ్ ప్రభుత్వము మళ్ళీ షెడ్యూల్ కులాలను వర్గీకరించింది. అప్పుడు కెప్టెన్ అమరేందర్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరించింది. ఆ వర్గీకరణ ద్వారా ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లలో 50% వాల్మీకి మజాబీ 6కు కేటాయించింది. వీరు మొత్తం పంజాబ్ జనాభాలో 3వ వంతు ఉంటే 29% ఈ కులాలకు చెందిన వారే ఉంటారు అని సుప్రీంకోర్టులో పంజాబ్ తరఫున వాదించిన లాయర్ పేర్కొన్నారు. సో అందువల్ల వీరు బాగా వెనుకబడిన వర్గాలు కనుక పంజాబ్లో ఎస్సీ రిజర్వేషన్లలో మొదటి ప్రాధాన్యత వాల్మీకి మజాబీ 6కు అందాలి అని పంజాబ్ ప్రభుత్వం చట్టం చేసింది. దీన్ని 2006లో పంజాబ్ హర్యానా కోర్టు కొట్టివేసింది. ఇది ఈవి చెన్నయ్య కేసును ఉదహరిస్తూనే కొట్టివేసింది. అందువల్ల దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. సుప్రీంకోర్టులో 7 సభ్యులు కల ధర్మాసనం దీని విచారణ జరుపుతోంది. ఇటీవల తెలంగాణలో హైదరాబాదులో మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు హాజరైన ప్రధానమంత్రి కూడా ఈ కోర్టు కేసునే సుప్రీంకోర్టు విచారిస్తున్న ఈ కేసునే ఉదహరించారు కూడా. సో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో కేవలం ఎస్సీల వర్గీకరణ గురించే చర్చ రాలేదు. స్థూలంగా రిజర్వేషన్ పొందుతున్న వెనుకబడిన వర్గాలు అంటే రాజ్యాంగ భాషలో వెనుకబడిన వర్గాలంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ వస్తారు. అందుకే ఓన్లీ బీసీలను ఓబీసీస్ అంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. చాలామందికి ఓబీసీ ఎందుకంటారు, బీసీ అనొచ్చు కదా అని. అందువల్ల ఎస్సీ, ఎస్టీలు కూడా రాజ్యాంగ భాషలో వెనుకబడిన కులాలే, బ్యాక్వర్డ్ క్లాసెసే కనుక బీసీలను ఓబీసీస్ అంటారు. సో ఈ వెనుకబడిన కులాల్లో ఒక కులం రిజర్వేషన్ల సదుపాయాల్ని ఎక్కువగా పొందే అవకాశం ఉంది. ఆ కులం బాగుపడవచ్చు, అభివృద్ధి కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ వెనుకబడిన కులాలు రిజర్వేషన్ సదుపాయాలు పొందరు. అంటే రైట్ ఈక్వాలిటీ కొరకు రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించింది కనుక మోస్ట్ బ్యాక్వర్డ్ అమంగ్ ద బ్యాక్వర్డ్కు రిజర్వేషన్లు అందాలి. అది రాజ్యాంగ స్ఫూర్తి, రైట్ టు ఈక్వాలిటీ స్ఫూర్తి అంటే అది అని రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాన్ని సుప్రీంకోర్టు మరొకసారి గుర్తు చేస్తూ వర్గీకరణకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంకా ఫైనల్గా తీర్పు కాదు ఇది విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన ఓరల్ కామెంట్స్ మాత్రమే. ఇందులో జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు.
ఒక వెనుకబడిన కులాలు కానీ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఐఏఎస్ ఐపీఎస్ కన్నా సెలెక్ట్ అయిన తర్వాత కూడా వారి పిల్లలకు కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇది న్యాయమా అని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం బిఆర్ గవాయ్ కూడా షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. ఎందుకంటే సహజంగా ఈ మాట అన్నారంటే అగ్ర కులాల నుంచి ఈ మాటలు వస్తాయని అనుకుంటారు కనుక బహుశా టైమ్స్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చినట్లుంది. కానీ ఆ న్యాయమూర్తి కులం గురించి ప్రస్తావన సరైనది కాదు, తెలియదు, నాకు తెలిసింది కూడా కాదు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ రకమైన పొరపాటు భావన ఉండే అవకాశం ఉంది కనుక. సో అలాగే జస్టిస్ విక్రమ్నాథ్ లాంటి వాళ్ళు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. వెనుకబడిన కులాల్లో కొన్ని కులాలు అభివృద్ధి అయ్యాక వాళ్ళను రిజర్వేషన్లలో ఉంచడం సమంజసమా, వాళ్ళ రిజర్వేషన్లు అందడం సమంజసమా అంటే ఆ వెనుకబడిన కులాలను రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలి. అందువల్ల రిజర్వేషన్ విధానమే ఎక్స్క్లూజన్ ఆధారంగా కొన్ని కులాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి మరికొన్ని కులాలను ఎక్స్క్లూడ్ చేస్తారు కనుక అభివృద్ధి చెందినటువంటి వెనుకబడిన కులాలను కూడా రిజర్వేషన్ల పరిధి నుంచి ఎందుకు తొలగించకూడదు అని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా మాట్లాడుతూ ఇలా అభివృద్ధి చెందిన కులాలను రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించడం కానీ వర్గీకరణ కానీ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైంది, రాజ్యాంగంలోని రైట్ టు ఈక్వాలిటీకి అనుగుణమైంది. రాష్ట్రాలకు వెనుకబడిన కులాల గురించి చాలా అవగాహన ఉంటుంది. అంటే రాష్ట్రపతి షెడ్యూల్ కులాలను నిర్ణయించినప్పటికీ అది జాతీయ స్థాయికి వర్తిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో వెనుకబడిన కులాల స్థితిగతుల గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అందువల్ల వర్గీకరణ ఎందుకు చేయకూడదు అనేది ఆలోచించాలని కూడా డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సో ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ అంటారు న్యాయ పరిభాషలో. మూడ్ ఆఫ్ ద కోర్ట్ కనుక చూస్తే బహుశా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పచ్చు. అయితే వర్గీకరణ అనే అంశం దాటి కూడా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వర్గీకరణమో ఎవరిని ఎక్స్క్లూడ్ చేయడం కాదు, షెడ్యూల్డ్ కులాల్లో కూడా బాగా అభివృద్ధి చెందిన వారికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి తక్కువ అభివృద్ధి చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అందువల్ల అందులో ఉదాహరణకు ఇప్పుడు మన బీసీ ఏబిసిడి ఉన్నట్లు ఎస్సీల్లో కూడా ఏబిసిడీలు ఉంచడం ద్వారా బాగా వెనుకబడిన ఎస్సీలకు బెనిఫిట్ పొందడం. ఈవెన్ ఎస్టీల్లో కూడా ఆదివాసీల నుంచి డిమాండ్ ఉంది, ఆదివాసీలు లంబాడీలోని. అఫ్కోర్స్ ఆదివాసీల నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ కూడా ఉంది. సో అందువల్ల వాస్తవంగా ఎస్సీ వర్గీకరణ డిమాండు మాలలను ఎస్సీలుగా గుర్తించకూడదు అన్నది కాదు, మాదిగలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది. అయితే సుప్రీంకోర్టు ఈ వర్గీకరణపై విచారణ జరుపుతూ అసలు రిజర్వేషన్లు పొందుతున్న కొన్ని కులాలు అభివృద్ధి చెందితే ఆ రిజర్వేషన్ సదుపాయాలు ఎందుకు వాళ్లకు ఇంకా ఉండాలి, రిజర్వేషన్లు పొందిన ఐఏఎస్లు ఐపీఎస్లకు కూడా వారి కుటుంబాల్లో రిజర్వేషన్లు ఎందుకు అని వ్యాఖ్యానం చేసింది. ఇది మరి సుప్రీంకోర్టు వర్గీకరణ గురించి విచారణ జరుపుతూ ఈ వ్యాఖ్యానాలు చేసింది కనుక తీర్పులో ఎలా ఉంటుందో చూడాలి. కానీ బహుశా తీర్పు మాత్రం వర్గీకరణకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అంటే రాష్ట్రాలకు అధికారం ఉంది వర్గీకరణ చేసుకునేది. అయినా కోర్టు తీర్పులు మనం ముందస్తుగా ఊహించలేం. కానీ ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకు అధికారం ఇవ్వచ్చు. అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎస్సీ వర్గీకరణ అనేది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాల ముందుకు వస్తుంది.